బుడమేరు వరద ప్రవాహానికి 2000 చదరపు కిలోమీటర్లలో కురిసిన వర్షం ప్రధాన కారణమని జలవనరుల శాఖ నిపుణులు వరప్రసాద్ తెలిపారు. 17 రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురవడంతో ఈ ఉత్పాతం సంభవించిందన్నారు. నష్ట నివారణ చర్యలతో పాటు ముందస్తు ప్రణాళికలు, మైనర్ వాగులకు గేజ్ల ఏర్పాటు చేస్తే వరద ముంపు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చుంటున్న వరప్రసాద్తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. బెజవాడ దుఃఖదాయనిగా బుడమేరు ఎందుకు మారింది? అసలు బుడమేరు కాలువకు అంత ఫ్లాష్ ఫ్లడ్ ఎందుకు వచ్చింది? దీని అంతటికీ కారణం క్లౌడ్ బరస్టా, లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా? అలాగే విజయవాడ పల్లపు ప్రాంతాల్లోకి ఈ నీరు ఎందుకు చొచ్చుకొచ్చింది? ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు భూగర్భ జలవనరుల శాఖ పూర్వపు డైరెక్టర్ వరప్రసాద్ ఉన్నారు. సార్, ఎందుకు బెజవాడ దుఃఖదాయనిగా బుడమేరు మారిందన్న మీ అభిప్రాయం? బుడమేరు అనేటటువంటి దాని పేరులోనే మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇది ఒక బుడ్డ ఏరు, అంటే చిన్న ఏరు అనేటటువంటిది ఇండికేట్ చేస్తుంది. ఎందుకు చిన్న ఏరు అన్నారంటే, విజయవాడ నగరం ప్రక్కనే ఒక పెద్ద ఏరు, దాని పేరు పేరేరు, అదే మనం ఇప్పుడు కృష్ణా నది అని అంటున్నాం. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ఉంటే ఇక్కడ దీనిని పేరకమ్మ అని చెప్పని పేరేరు అనేటటువంటి పేరు ఉండేది. అంత పెద్ద నది ఉన్నటువంటి కృష్ణా నది ప్రక్కనే ఈ చిన్న ఏరు ఉంది కాబట్టి దీనిని మనం తెలుగులో బొడ్డేరు అని చెప్పని అనుకుంటాం. దాన్నే బుడమేరు అనేటటువంటిది. జియోలాజికల్ టైమ్ స్కేల్ ప్రకారంగా మనం చూసినట్లయితే, అంటే మానవ చరిత్ర కాకుండా భూగోళ చరిత్ర కనుక మనం చూసినట్లయితే, ఈ బుడమేరు అనేటటువంటిది ఒకప్పుడు కృష్ణా నదిలోనే కలిసేటటువంటి ఒక ఏరు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో కలిసేటటువంటి ఒక ఏరు. అయితే భూగర్భంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల వలన ఈ బుడమేరు అనేటటువంటిది విజయవాడ నగరం పరిసరాల ప్రాంతాలకు వచ్చిన తరువాత ఒక హెయిర్ పిన్ బ్యాండ్ షార్ప్గా ఒక టర్న్ తీసుకుంటుంది. అలా టర్న్ తీసుకునేసేసి దిగువ గన్నవరం ప్రాంతాల మీదుగా వెళ్ళిపోయి కొల్లేరు అనేటటువంటి సరస్సులో కలిసేటటువంటి నదిగా ఇవాళ మనకు కనిపిస్తుంది. ఈ బుడమేరు అనేటటువంటి నది మొత్తం పొడవు 100 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అత్యంత పొడవైనటువంటి దక్షిణ భారతదేశంలో రెండో పొడవైనటువంటి నది కృష్ణా నది 1400 కిలోమీటర్లు, గోదావరి 1465 కిలోమీటర్లు. అటువంటి పెద్ద పెద్ద నదులతో పోల్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాగులు, వంకలు, చిన్న చిన్న ఏర్లతోటి జరిగేటటువంటి ప్రమాదాలు కొంచెం ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఎందుకు ఇంత ఫ్లాష్ ఫ్లడ్ ఆ బుడమేరుకి 31వ తేదీ రాత్రి కావచ్చు, లేకపోతే సెప్టెంబర్ 1వ తేదీన ఉదయానికి వచ్చిందంటారు? అసలు ఎక్కడి నుంచి ఈ ప్రవాహం మొదలైంది ఉంటుందని మీ అభిప్రాయం? ఈ బుడమేరు అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అందులో ఇటు కృష్ణా జిల్లా, అటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్వపు ఖమ్మం జిల్లా సరిహద్దులు ఉంటాయి. మన కృష్ణా జిల్లాలో, అంటే ఇప్పుడు నేటి ఎన్టీఆర్ జిల్లా అనేటటువంటి ఆ జిల్లాలో ఏకొండూరు అని ఒక మండలం ఉంది. ఆ మండలంలో జమ్మలవాయి దుర్గం అని చెప్పి ఉమ్మడి కృష్ణాలోనే అత్యంత ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈ బుడమేరు ఆవిర్భావం అక్కడ పుడుతుందన్నమాట. అక్కడ పుట్టి అక్కడి నుంచి ఖమ్మం బోర్డర్లో పూర్వపు ఖమ్మం ప్రాంతానికి వెళ్ళి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పూర్వపు కృష్ణా జిల్లా, నేటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు, గంపలగూడెము, మైలవరం, రెడ్డిగూడెం తదితర మండలాల్లో కురిసినటువంటి వర్షం అంతా కూడా కలుపుకొని మైలవరం నుంచి జీకొండూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. అంటే ఎక్కడో ఉత్తరాన పుట్టినటువంటి దాని యొక్క దిశ కనుక మనం చూసినట్టయితే ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ వస్తుంది. సడన్గా దక్షిణానికి వచ్చేసి చివరికి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ డైవర్షన్ తీసుకొని హెయిర్ పిన్ డైవర్షన్ అంటారు. అక్కడి నుంచి గన్నవరము, హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ మండలం దాటుకొని వెళ్ళి కొల్లేరు నదిలో ఇది ఇలపర్రు అనేటటువంటి గ్రామం దగ్గర కలుస్తుంది. దీని యొక్క మొత్తం పొడవు 100 కిలోమీటర్లు. ఈ నదిలోకి నీటిని చేర్చేటటువంటి పరివాహక ప్రాంతం అంటారు. అంటే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆ ప్రాంతాలంతా కలిపి దీని పరివాహక ప్రాంతం అంటారు. మొత్తం దీని యొక్క పరివాహక ప్రాంత విస్తీర్ణం 1940 చదరపు కిలోమీటర్లు. సుమారుగా ఈజీగా గుర్తుండటానికి పెట్టుకోండి 2000 చదరపు కిలోమీటర్లు. ఈ 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 10-12 మండలాల కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఉన్న ఏకొండూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని విజయవాడ వరకు, విజయవాడ నుంచి ఖమ్మం, గన్నవరము, బాపులపాడు, గుడివాడ మీదకి వెళ్ళేటటువంటి ఇది దీని యొక్క దిశ. మనం చూడండి, ఇక్కడ పుట్టి ఇలా వస్తుంది, ఇక్కడ దాకా విజయవాడ. మామూలుగా అయితే ఇక్కడ కృష్ణానది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి సడన్గా ఇటు వెళ్ళిపోవలసింది, ఇట్లా డైవర్షన్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతుంది కొల్లేరులోకి. పూర్వం ఒకప్పుడు ఇందులో వెళ్ళిపోయింది. దానినే ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒకప్పుడు బుడమేరుకు వచ్చేటటువంటి వరదని
కొంతన్న కంట్రోల్ చేసేదానికి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని చెప్పని చేసి కొంత ఒక మాన్యువల్ మేడ్ కెనాల్ లాగా తవ్వి ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలోకి కొంత డైవర్ట్ చేశారు. మిగిలింది విజయవాడ నగరానికి వెళ్తుండే, విజయవాడ నగరం మీదుగా వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇంత సింపుల్గా చెప్పాలంటే గట్టుకు లోబడి ప్రవహిస్తే నది, గట్టు దాటి ప్రవహిస్తే వరద. సో మన కృష్ణా జిల్లా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షపాతం కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 965 మిల్లీమీటర్లు, ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే 1000 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది. జనరల్గా కోస్తా ప్రాంతం నుంచి అంటే మచిలీపట్నం నుంచి జగ్గైపేట వైపు వెళ్లే కొద్దికి వర్షపాతం క్రమంగా తగ్గుతూ వెళుతుంటుంది. సో ఈ ప్రాంతంలో కూడా సుమారుగా 900-950 మిల్లీమీటర్ల వర్షం అని అనుకుంటే సంవత్సరంలో పడేది. ఆ రోజు ఏం జరిగింది, మనకి దాదాపుగా 30 సెంటీమీటర్ల దాకా వర్షం పడుతుందని మనకు డేటా తెలియజేస్తుంది. అంటే సంవత్సరం మొత్తం మీద కురవలసినటువంటి వర్షంలో 30% వర్షం ఒక్క రోజులోనే కురిసింది. సగటున కృష్ణా జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, సగటున సంవత్సరం మొత్తం మీద మనకి 52 రోజులు వర్షం రోజులు ఉంటాయని మనకు ఒక అంచనా. అంటే 52 రోజుల్లో 18 రోజులు లేదా 17 రోజుల్లో కురవలసినంత వర్షము ఒక్క రోజులోనే కురిసింది. అంత కురిసినటువంటి వర్షము ఇంత చిన్న ఛానల్లో, దీని పొడవే 100 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేటప్పటికి మహా అయితే 30 నుంచి 50 మీటర్లు వెడల్పు ఉండేటటువంటి చిన్న వాగులాగా అనిపించేటటువంటి, అది నది కాదు, ఒక ఏరు, బుడమేరు అని అంటున్నాం, బుడ్డ ఏరు. ఆ ఏరులో ఆ కొద్దిపాటి ఛానల్లో ఇంత వర్షం ఒకేసారి వెళ్ళాలంటే అది అకామిడేట్ చేసుకునేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆటోమేటిక్గా పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆగస్టు 31వ తారీఖు నుంచి పడినటువంటి భారీ వర్షం ఏదైతే మీరు క్లౌడ్ బరస్ట్ అంటున్నారో 30 సెంటీమీటర్ల వర్షపాతం, దానికి తోడై దీనికి అంటే బుడమేరుకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర వాగుల నుంచి కూడా అదే ఛానల్ వచ్చిందంటారా? ఏ నది కూడా దానంతటికి అదే ఉండదండి. పరివాహక ప్రాంతంలో పుట్టినటువంటి వర్షపు చినుకు అనేక వాగులు వంకల రూపేణ వచ్చి ఏదో ఒక ప్రధానమైనటువంటి ఏరు లేదా నది ద్వారా చివరికి మరొక నదిలోనో లేకపోతే సముద్రంలోకి సరస్సులోకి వెళ్ళిపోవడం అనేది సహజ ప్రక్రియ. బుడమేరు వచ్చేటప్పటికి ఈ జమ్మలవాయి దుర్గం దగ్గర నుంచి విజయవాడ నగరం వరకు ఉండేటటువంటి రెండు ప్రక్కల, అంటే విజయవాడ నుండి విస్సన్నపేట వెళ్ళేటటువంటి మెయిన్ రహదారి ఏదైతే ఉందో అది ఈ బుడమేరు లోయలో ప్రధానమైనటువంటి రహదారి. మరొక రహదారి మనం చూస్తే విజయవాడ మైలవరం మీదుగా తిరువురు వెళ్ళే ఒక రహదారి ఉంటుంది. ఇటు నూజివీడు వెళ్ళే రహదారి. ఇటుపక్క రెండు కొండలు ఉంటాయి. అంటే ఈ రెండు కొండల మధ్యలో ఇది ఒక కొండల వరుస, ఇది ఒక కొండల వరుస, ఇది మధ్యలో ఉన్నది లోయ. ఈ ప్రాంతంలో మధ్యలో ఉండేది బుడమేరు అయితే చూడండి ఎన్ని రకాల వాగులు వంకలు ఇందులో వచ్చి చేరుతున్నాయంటే సుమారుగా 30 వాగులు వంకలు వచ్చి ఇందులో చేరుతున్నాయి. ఇందులో ముఖ్యంగా వెలగలేరు, వెల్లటూరు అనేటటువంటి ప్రాంతంలో కొన్ని కొండవాగులు, పాలవాగులు అనేటటువంటి పేర్లు, పంగిడివాగు అనేటటువంటి వాగులు కొన్ని బుడమేరుకి అటువైపు నుంచి మైలవరం వైపు నుంచి వచ్చి చేరే వాగులు కొన్ని. అలాగే అన్నేరావుపేట, రెడ్డిగూడెం, నాగులూరు మండల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ కొండల నుంచి వచ్చేటటువంటి కోతుల వాగు అనేటటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి వాగు. ఆ వాగులన్నీ చేరి వెలగలేరు చెరువు అనేది చాలా పెద్ద చెరువు. ఈ వాగులన్నీ వెలగలేరు చెరువులో పడిన తర్వాత అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయినటువంటి వాటర్ మళ్ళీ వచ్చి బుడమేరులో కలిసి ఇదంతా కూడా విజయవాడ నగరానికి ఎగువన వచ్చే ఈ వాగులు. విజయవాడ నగరం దాటిన తర్వాత చీమల వాగని, కుంఫిణి వాగని, ఆగిరిపల్లి ఇట్లాంటి మండలాల్లో పడినటువంటి వాటరు, గన్నవరంలో పడినటువంటి వాటరు వచ్చి ఇందులో చేరుతుంది. గన్నవరం దాటిన తర్వాత ఇది డెల్టా ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కొండ ప్రాంతాల్లోనేమో స్లోప్ ఎక్కువగా ఉంటుంది, ఉరవడి ఎక్కువగా ఉంటుంది. డెల్టా ప్రాంతానికి వచ్చేటప్పటికేమో ప్లెయిన్ ల్యాండ్ అయిపోతుంది, అంత ఉరవడి ఉండదు. సో ఏమవుతుంది, ఉరవడి ఎప్పుడైతే లేదో, క్రిందికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదో, నీరు ఎగదనటం ఒక ఎత్తు. రెండవది కొల్లేరులో కూడా ఈ నీరుని తీసుకోవాల్సినటువంటి సమయంలో సముద్రం కొల్లేరు అనేది ఒకటే పార్ట్ కాబట్టి ఆటుపోటు అనేది ఉంటుంది కదా మనకి అమావాస్య పౌర్ణమికి, అలాంటి సందర్భాల్లో కూడా ఎగువ నుంచి వచ్చేటటువంటి నీటిని అది త్వరగా తీసుకోదు కాబట్టి అది కూడా కొంత ఎఫెక్ట్ చూపించి వెనక్కి వస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి బుడమేరు కెపాసిటీ అంటే ఎంత నీటిని మోసుకురాగలదు, అలాగే అప్పుడు వరద వచ్చిన ఆగస్టు 1వ తేదీన దాదాపుగా 35,000 క్యూసెక్కుల ప్రవాహం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఇంత ప్రవాహం ఎటువైపు వచ్చేసింది, ఎందుకు పల్లపు ప్రాంతాలను ముంచెత్తిందని మీ అభిప్రాయం?
యాక్చువల్గా ఈ బుడమేరు అనేటటువంటి దాంట్లో ప్రవహించేటటువంటి ఈ లెక్కలంతా కూడా జలవనరుల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. వారి యొక్క అంచనాలు, వారి యొక్క డేటా ప్రకారంగా చూస్తే ఇది ఒకప్పుడు 5-6 వేల క్యూసెక్కులు, 10,000 క్యూసెక్కులు మ్యాక్సిమం వచ్చేటటువంటి దాన్ని ఇది 16,500 క్యూసెక్కుల దాకా కూడా ప్రవహించేలాగా తదితర ఏర్పాట్లు చేశారనేటటువంటిది. అలాగే ఈ ఫ్లోని కొంతవరకు రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి వెలగలేరు దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టి అక్కడి నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ దాకా కొంత చేసినటువంటి ఇది ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి దీని ప్రకారంగా 35,000 క్యూసెక్కులకి దానిని ఆధునీకరణకి కూడా పథకాలు మంజూరు చేసి కొంతవరకు పనులు జరిగినాయని కూడా నాకు కూడా కొంతవరకు సమాచారం ఉంది. పూర్తి వివరాలు నాకు డిపార్ట్మెంట్ తరఫున, అది వేరే డిపార్ట్మెంట్ కాబట్టి అవగాహన లేదు. సో ఆ వర్క్స్ కాకుండా ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారంగా సుమారుగా 40,000 క్యూసెక్కులు దాదాపుగా వచ్చినాయనేటటువంటి అంచనాలు. అయితే ఈ అంచనాలు అనేటటువంటిది ఏదైనా ఒక టెక్నికల్గా గేజ్ చేసినటువంటి అంచనాల ప్రకారంగా ఉన్నాయా, లేకపోతే సుమారుగా అంచనాలు వేస్తున్నారా అనేటటువంటిది నాకు అవగాహన లేదు. వాస్తవానికి ఎందుకు మనం గేజ్ పసిగట్టలేకపోయాం ఇలాంటి వాగులకి? ఆ తరహా వ్యవస్థ ఉందా? జనరల్గా ఏంటంటేనండి, పెద్ద పెద్ద నదులకైతే కనుక గేజింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే ఫ్లడ్ మాన్యువల్స్ ఉంటాయి. అక్కడ ఫ్లడ్ అనేటటువంటిది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏమిటి, దానికి అన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. దానికి యంత్రాంగం కూడా సంసిద్ధులై ఉంటుంది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాతో కూడా మేము సర్వీసులు ఉన్నప్పుడు సర్వీసులు చెప్తుండేవారు. ఏమనంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు అయితే ఫ్లో మేనేజ్మెంట్ అనేది మరొక ఎత్తు అని చెప్పండి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని నేను అనుకుంటున్నాను. ఫ్లడ్ అనేది పెద్ద పెద్ద నదుల్లో వచ్చేటటువంటి దాన్ని మనం ఫ్లడ్ అనుకునేటట్లయితే, ఇది కూడా చిన్నవాటిలో వచ్చేది కూడా ఫ్లడ్ అని అయినప్పటికీ కొంచెం మైన్యూట్గా సూక్ష్మంగా మనం పరిశీలిస్తే దీన్ని మనం కనుక ఫ్లో మేనేజ్మెంట్ అని అనుకునేటట్లయితే, ఇప్పుడు కూడా చూడండి మనకి కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత ఉధృతంగా వరద 11.5 లక్షల దాకా క్యూసెక్స్ వచ్చినటువంటి పరిస్థితి. కానీ కృష్ణానదిలో ఎక్కడ డ్యామేజ్ జరగల, బుడమేరులోనే మనకు డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి చిన్న చిన్న ఏరులు, వాగులు, వంకల్లో వచ్చేటటువంటి వాటిని ఫ్లో మేనేజ్మెంట్ అని చెప్పి అనుకొని వీటికి కూడా మనకు మాన్యువల్ తయారు చేసుకునేటట్లయితే బాగుంటుంది. నెంబర్ 1. పెద్ద పెద్ద వాటిని ఏ విధంగా అయితే మనం గేజ్ చేసుకుంటున్నామో, అది గేజింగ్ అనివ్వండి, లేకపోతే ఎక్కడో చోట కొలతలు తీయటం, అంటే ఆ వాగుల్లో, వంకల్లో సంవత్సరం మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఎంతెంత వర్షానికి ఎంత వాటర్ వస్తుందనేటటువంటి చేసే సిస్టము ప్రస్తుతం ఉన్నట్టుగా నేను అనుకోవట్లేదు. బట్ మా డిపార్ట్మెంట్లో నేనున్నప్పుడు కూడా మేము భూగర్భ జలాల మీద ఈ వాగుల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది అనేది అధ్యయనం చేయడానికి మేము రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్న అనేక వాగుల వంకల్ని మేము నెలకొక్కసారి మానిటర్ చేస్తుంటాం. ఈ నెలకొక్కసారి చేసే దాని వలన ఇలాంటి వరదలు అంచనా వేయలేము. కాకపోతే అసలు ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, అవి ఎక్కడెక్కడ కొలుస్తున్నాం, తద్వారా వచ్చేటటువంటి బేస్ ఫ్లోస్, వాటి యొక్క గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అనేది స్టడీ చేసే సమాచారాన్ని కనుక వినియోగించుకొని అటు హైడ్రాలజీ వింగ్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వింగ్, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ కానివ్వండి, లేదా వీటన్నిటి యొక్క సమన్వయంతో ఐఎండి రైన్ఫాల్ ఎవరైతే అసెస్ చేస్తారో వాళ్ళు, అలాగే ఇవి రివర్స్ సంబంధించి వాగులు, వంకలకు సంబంధించిన సమాచారం, ఈ డేటా, డిజాస్టర్ ఎవరైతే మనం యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు కలిసి ఒక సమన్వయంతో ఈ డేటాని వినియోగించుకొని ఫర్దర్గా వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొడమేరు ఉంది, మా డిపార్ట్మెంటు 2 చోట్ల దాన్ని మధ్యాహ్నం చేస్తాను, కొలుస్తూ ఉంటాం. ఒకటి మన జీకొండూరు నుంచి కంభంపాడు వచ్చేటటువంటి దారిలో హెచ్చిముత్యాలంపాడు దగ్గర ఆ ప్రాంతంలో ఒక చోట కొలుస్తుంటాము. రెండోది మనకు గూడవల్లి దగ్గర దాని ఫ్లో కొలుస్తుంటాం టు స్టడీ ద గ్రౌండ్ వాటర్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ బుడమేరు ఆ స్థాయిలో దాదాపుగా 35,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చింది. కానీ అదే సమయంలో కృష్ణానదికి కూడా 11.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అందువల్లే బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి నీరు వెళ్ళలేకపోయింది, అందువల్లే గండ్లు పడ్డాయి అన్నది ఒక అభిప్రాయంగా ఉంది. దీనిపైన ఏం చెప్తారు? ఇది సముద్రంలో కాకిరెట్ అంటారు చూసారా, అంత పెద్ద కృష్ణానదిలో 11.5 లక్షల క్యూసెక్కులు వచ్చినటువంటి దానికి ఈ 30-40 క్యూసెక్కులు అనేది అసలు నథింగ్ అండి. అలాంటిది అది ఒక అపోహ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. సో ఎంత వాటర్ వచ్చినా కానీ 11.5 లక్షలు అకామిడేట్ చేసుకోగలేదు, 11 లక్షలు ఇంకొక 40-50 అకామిడేట్ చేసుకోలేదా? దట్స్ నాట్ కరెక్ట్. సో అది మనం రకరకాలైనటువంటి వదంతులు, రకరకాలైనటువంటి థియరీస్ చెప్తూ ఉంటారు, అది నిజమని నేను అనుకోవటం లేదు. కొల్లేరులో కూడా ఆక్రమణలు పెరిగిపోయాయి, డిశ్చార్జ్
సరిగ్గా లేకపోవడం వల్లే ఈ విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తింది, లోతట్టు ప్రాంతం అంతా కూడా నీట మురిగింది అన్నది మరొక అభిప్రాయం. ఏమని చెప్తారు మీరు? ఇందులో 2 రీజన్స్ అండి మీరు అడిగినటువంటిది. ఒకటి న్యాచురల్ ఫినామినా, 2 మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అని ఉండే మీద ఉండే. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అనేటటువంటి సమస్య అది అన్ని ప్రాంతాలలోనూ ఉన్నటువంటి సమస్య. అది బుడమేరు పరివాహక ప్రాంతం అనివ్వండి, లేదా బుడమేరు ఛానల్లో అనివ్వండి, లేదా కృష్ణానది అనివ్వండి, లేదా విజయవాడ నగరంలో కాలువగట్లు అనివ్వండి, అలాగే కొల్లేరులో ఉన్నటువంటి ఇది అది ఆక్యుపేషన్స్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్ అనేది హ్యూమన్ సైడ్ ఏర్పడినటువంటిది. న్యాచురల్ ఫినామినా అంటే ఆటోపౌట్ అని అంటారు, టైడల్ ఎఫెక్ట్, అమావాస్య పౌర్ణానికి వచ్చేటటువంటి ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు అన్నట్టుగా ఈ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లమ్స్, న్యాచురల్ ఫినామినా 2 కలవటం వల్ల పరిస్థితి మరి కాస్త ఎక్కువ ఇదవుతాం. ఒకటి. రెండోది, ఇంత సడన్గా హిస్టరీలో ఎప్పుడూ కూడా లేదు. ఏది 30% వర్షం అనేది ఒక్క రోజులోనే పడటం అనేది ఎప్పుడూ లేదు. అంత సడన్గా పడిపోయేటప్పటికి ఏమైందంటే ఈ అనూహ్యంగా ఈ వరద వచ్చేటప్పటికి కూడా బహుశా నేను అనుకోవడం యంత్రాంగం అనేటటువంటిది దాని మీద 1 రోజు 6 రోజు టైం తీసుకున్నాను అనమాట. గతంలో కూడా మీరు ఈ బుడమేరు వరదల సమయంలో మీరు పనిచేశారు. అప్పుడు ఇదే స్థాయిలో ముంపు ప్రాంతం ఉండిందా, లేకపోతే ఎట్లా చూస్తారు దాన్ని? నేను గతంలో పనిచేసినప్పుడు 2009 ఆ ప్రాంతంలో ఒకసారి పాయకాపురం, సింగనగర్ ఆ ఏరియా వరదల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు రిలీఫ్ క్యాంప్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అంతకుముందు 2005 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు సితారా థియేటర్, ఊర్మిళా సుబ్బారావు నగర్, కబేళా ప్రాంతంలో కూడా నేను ఈ రిలీఫ్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. అయితే అప్పుడు వచ్చిన వరద కూడా దాదాపు ఇలాగే పడవలు వేసుకొని తిరిగి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు కూడా అదే పడవలు వేసుకొని అదే ఇది వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పటికంటే పోలిసినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్, ప్లస్ టైము కూడా చాలా తక్కువ. అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వాంటమ్ రావటం అనేది ఈసారి జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. సో దీనిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలనంటే, ఇప్పుడు మనం వింటున్నాం మా వరకు రాలేదు రిలీఫ్, మా వరకు రాలేదు అనేటటువంటిది. ఇప్పుడు తుఫాను 77 వచ్చినప్పుడు దాని తర్వాత తుఫాను షెల్టర్స్ ఏ విధంగా అయితే చేశారు, ఇప్పుడు కూడా ఇలాంటి వరదలు అనేది మనం పూర్తిగా నిరోధించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. వరదలు వస్తూ ఉంటాయి, బట్ దాన్ని ఎంత నష్ట నివారణ చర్యలు ఎంత తగ్గించగలుగుతాం అనే దానికి చూసుకుంటే భవిష్యత్తులో కొన్ని ప్లేసెస్లో తుఫాను షెల్టర్స్ లాగానే ఈ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ లాంటిది కొన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయా ఎస్పెషల్లీ ఫర్ ద విజయవాడ సిటీ ఆర్ ఎల్స్వేర్ ఎక్కడైనా సరే అట్లీస్ట్ మన రిలీఫ్ క్యాంప్స్ అనేది అక్కడికి వెళ్ళడానికి, ఫుడ్ అనేది ముందు అక్కడికి చేర్చడానికి కానివ్వండి, మన అధికారులను ఒకరిని అక్కడ కూర్చోబెట్టి హామ్ రేడియో లాంటిది అయినా పెట్టేసుకొని కమ్యూనికేషన్ నెట్వర్క్ని కూడా చేయడానికి కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బుడమేరు అయింది విజయవాడకి, అలాగే ఏలూరుకి తమ్మిలేరు లాంటి ప్రమాదం ముంచుతుందా, అలాగే కడపకి కుందు నది, నెల్లూరు పెన్నా నది, ఇలా వివిధ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, ఇలాగే క్లౌడ్ బరస్ట్ అయితే కనుక. సో అట్లాంటి సమయాల్లో ప్రభుత్వాలు ఏం చేయాలని మీరు అభిప్రాయపడతారు? గతంలో నేను అప్పటి జలవనరుల శాఖ మంత్రుల వారి దగ్గర నేను పనిచేసిన సందర్భంలో ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు పోలవరం ప్రాజెక్టు రివ్యూ జరిగే సందర్భంలో ఆ రోజు అనుకోకుండా వరల్డ్ ఓషన్స్ డే, ఆ సందర్భంగా చిన్న నోటు తయారు చేసి ఇస్తే మా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు వారికి ఇవ్వటం, తద్వారా వారు చూసి మనం నీటి మీద పూర్వకాలం నుంచి కూడా పూజించేటటువంటి సంస్కృతి, గంగమ్మకి మనం ఏదో పూజ చేస్తుంటాం, పెద్ద పెద్ద నదులకు మాత్రమే మనం పుష్కరాలు అలాంటివి కుంభమేళాలు చేస్తున్నాం తప్ప చిన్న చిన్న వాటికి మనం ఏమీ చేయటం లేదు. దీని మీద ఏదైనా ఒక మంచి కార్యక్రమం రూపొందించండి అని అన్నప్పుడు గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గత పీరియడ్లో జలసిరికి హారతి అని చెప్పని ఒక ప్రభుత్వం తరఫున ఒక ఫెస్టివల్ నిర్వహించేలాగా రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జల వనరులని ఒక గౌరవ భావంతో పూజించే కార్యక్రమాన్ని 3 రోజుల ఫెస్టివల్ నిర్వహించారు. ఆ సందర్భంలో అప్పటి ఉన్నటువంటి మా సెక్రటరీ గారు కూడా శశిభూషణ్ గారు ఉన్నారు. అప్పుడు వారు ఒక సజెషన్ చేశారు, అసలు రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయి ఏమిటి, వీటి మీద ఒక మంచి బుక్ తయారు చేస్తే బాగుంటుంది అని అంటే, అప్పుడు నేను ఒక 3.5-4 సంవత్సరాలు దాని మీద కష్టపడి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వాగులు వంకలు ఎన్ని ఉన్నాయనేది నేను అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యుల చేత కూడా డిపార్ట్మెంట్ కొన్నిసార్లు 40 నదులు ఉన్నాయని, మరి కొంచెం సూక్ష్మంగా గమనిస్తే 80 ఉన్నాయని, ఇలా రకరకాలుగా మనం చెప్తున్నాం. అయితే ఒక నది అనే దానికి డెఫినేషన్ ఏముంది అంటే పెద్దది చిన్నది అని చూసుకున్నట్లయితే సరైనటువంటి డెఫినేషన్ లేదు. క్యాచ్మెంట్ ప్రకారంగానే ఉంటుందన్నమాట. 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన
పరివాహక ప్రాంతం ఉన్న నదిని పెద్ద నది అని, అంతకంటే తక్కువ ఉన్న దాన్ని చిన్న నది అని చెప్పి ఇట్లా కొన్ని ఉన్నాయి. అప్పుడు నేనే దీని మీద ఒక కృషి చేస్తే నాకు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 1152 వాగులు, వంకలు, నదులని నేను ఐడెంటిఫై చేసి ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దానిని ముఖ్యమంత్రి వర్యులు గారికి కూడా అప్పటి మా జలవనరుల శాఖ మంత్రుల వారు అందించడం జరిగింది. అట్లా ఉన్నటువంటి ఒక లిస్ట్ ప్రకారంగా చూస్తే నేను కూడా మొన్న ఈ మధ్య ఈ వరదలకి ముందు విజయనగరం జిల్లా, అప్పటి విజయనగరం జిల్లా అంటే ఇప్పుడు మన్యం జిల్లాలో 2 టీచర్స్ గల్లంతైపోయారు ఒక వాగులో అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి వార్తను గమనించి ముఖ్యమంత్రి వర్యుల గారికి నేను కూడా కొన్ని సూచనలతోటి ఒక లేఖ రాయడం జరిగింది 19వ తారీఖు నాడు. అది చాలా బాధ కలిగించి, సార్ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి వాగులు, వంకలు ఉన్నాయి. ప్రమాదాలు ఎక్కువగా పెద్ద నదుల్లో కంటే కూడా చిన్న చిన్న వాగులు, వంకల్లోనే జరుగుతూ ఉంటాయి. కావాలంటే చూడండి, మనిషి కొట్టుకుపోయాడు, ఆటో కొట్టుకుపోయింది, దూడ కొట్టుకుపోయింది, మేక కొట్టుకుపోయింది అనేటటువంటి హ్యూమన్ లాస్ అనేది ఎక్కువగా ఇక్కడే జరుగుతూ ఉంది. భూగర్భ జల శాఖ రాష్ట్రం మొత్తం మీద 146 ప్రదేశాల్లో ఈ వాగులు, వంకలు అంటే 146 వాగులు, వంకలు, ఏరులు ఇలాంటి వాటిని భూగర్భ జలాల మీద వాటి ప్రభావం అధ్యయనం చేయడానికి మానిటర్ చేస్తుంది. వాటిని బేస్గా తీసుకొని వాటిని ఫర్దర్గా ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుందనేది చూస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుడమేరు అనేటటువంటి ఈ 100 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ నది 8 ప్రాంతాలు 7 ప్రాంతాల్లో ప్రధాన రహదారులను ఎక్కడో చోట దాటుతుందన్నమాట. సో అలాంటి ప్రదేశాల్లో కనుక ప్రజలను మనం హెచ్చరించగలిగితే, ఇప్పుడు మన వాతావరణ శాఖ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు పిడుగు పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోడ్లో ఇప్పుడు ఇంత ఫ్లో వస్తుంది, మీరు ముందుకు వెళ్ళొద్దు, దాటొద్దు అని చెప్పినట్లయితే కొన్ని ప్రమాదాలు మనం నివారించవచ్చు. ఎందుకు జరుగుతుందంటే పెద్ద నది అనగానే భయపడతారు. చిన్నది అనేటప్పటికి మోకాళ్ళ లోతే ఉంది కదా, ఏం పెద్ద ఉందిలే, రోజు మనం వెళ్ళేదే కదా అని చెప్తారు. కానీ దాని యొక్క వెలాసిటీ, ఆ ఉరవడి వేగం అనేటటువంటిది పెద్ద పెద్ద బస్సులను కూడా నెట్టేసేటటువంటి పరిస్థితి మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. కాబట్టి నిజంగా హ్యూమన్ లాస్ని మనం కంట్రోల్ చేయాలంటే, ప్రాణ నష్టాన్ని కానీ ఆస్తి నష్టాన్ని కంట్రోల్ చేయాలంటే పెద్ద నదులకి కంటే కూడా చిన్న నదుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఈ వారం రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో బుడమేరు, మన బెజవాడను ముంచటం, ఖమ్మం పట్టణాన్ని మున్నేరు అనేటటువంటిది ముంచడం మనం చూసాం. మున్నేరు నది పొడవు 190 కిలోమీటర్లు. అలాగే విజయవాడ హైదరాబాద్ రహదారికి అడ్డంకి కలిగించినటువంటి పాలేరు నది పొడవు 104 కిలోమీటర్లు. సో ఈ 3 వచ్చి కృష్ణానది వైపే వస్తే ఒక బుడమేరు తప్ప. కానీ ఇంత పెద్ద కృష్ణానదికి ఇంత పెద్ద వరద వచ్చినా జరగనటువంటి ఇబ్బంది ఈ పాలేరు, మున్నేరు, ఈ బుడమేరు వలన జరిగినటువంటి దానిని మనం గనక ఉదాహరణగా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం దృష్టి సారించవలసినటువంటి అంశం పెద్ద నదులతో పాటు చిన్న వాటిని కూడా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఇది నా అభిప్రాయము. దీనిని గౌరవ ప్రభుత్వానికి కూడా నేను సూచనల రూపేణా తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి వారికి. అలాగే జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి కూడా దీన్ని నేను కాపీ అందించడం జరిగింది. ప్రభుత్వం పరిశీలన చేసి దీని మీద ఏదైనా చర్యలు తీసుకున్నట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. మొత్తానికి పెద్ద నదులతో పాటు చిన్న నదులపై కూడా దృష్టి సారించాలి, నష్ట నివారణ చర్యలు ముందస్తుగానే చేపట్టాలని చెప్పి జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ స్వామితో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.